తెలంగాణ ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకురాబోతా ఉంది. మరి దానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ కాపీని డ్రాఫ్ట్ బిల్లుని పబ్లిక్ డొమైన్‌లో పెట్టారండి. సో, దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ డ్రాఫ్ట్ బిల్ వచ్చేసి లైక్ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 అండి. ఓకే. సో, ఇదొక చట్టాన్ని అంటే ఇనిషియల్‌గా డ్రాఫ్ట్ బిల్. సో, దీన్ని పబ్లిక్ డొమైన్‌లో ప్రభుత్వము పెట్టడం జరిగింది. మరి దేనికి సంబంధించి ఈ యొక్క బిల్లుని, ఈ చట్టాన్ని ప్రభుత్వము తీసుకురాబోతా ఉంది అంటే గిగ్ వర్కర్స్‌కి సంబంధించిందండి. సో, గిగ్ వర్కర్స్ అని అంటాం. సో, గిగ్ వర్కర్స్‌కి సంబంధించినటువంటి బిల్లు కానీ, చట్టాన్ని కానీ తీసుకురాబోతా ఉన్నారు. మరి గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉంటారో లైక్ జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, సో ఇట్లాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇట్లాంటి సంస్థలు ఈ కామర్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎవరైతే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు మొత్తాన్ని కూడా గిగ్ వర్కర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు వరకు అయితే ఈ గిగ్ వర్కర్స్కి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేదంటే ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా ఉండేవి కాదు. సో అందుకోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పోయిన బడ్జెట్లో అంటే బడ్జెట్ 2025-2026లో ఒక అంశాన్ని స్పష్టం చేసింది అండి. సో భారతదేశంలో ఎవరైతే గిగ్ ఎకానమీ కోసం ఇట్లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో వర్క్ చేస్తూ ఉంటారో వారి యొక్క జాబ్ సెక్యూరిటీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. దాంతోపాటు వారి యొక్క అందరికీ కూడా యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్లో కొన్ని అంశాలను పెట్టడం జరిగింది. సో దాని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం రూపంలో తీసుకురాబోతా ఉన్నారు. సో ఫైనల్గా ఇక్కడ ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ అండి. ఓకేనా. సో ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇచ్చి వారి యొక్క ఎంప్లాయ్మెంట్ని రిజిస్ట్రేషన్ చేసి వారికి అందాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ, హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ, మెడికల్ క్లెయిమ్స్ కానీ, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కానీ, వారికి ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడానికి కానీ, దాంతోపాటు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేదానికి హెల్ప్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది.